ప్రీవియస్ వీడియోస్లో మనం 159 చెప్పుకున్నాము, అలాగే 36, 8, 11 చెప్పుకున్నాము, స్పెసిఫిక్గా 36, 11 చెప్పుకున్నాము. ఇవే మనకి త్రిక్ భావాలు అంటారు. త్రిక్. అండ్ ఈచ్ ఆఫ్ దీస్ హౌసెస్ కెన్ బి యూజ్డ్ అట్ ఫిజికల్ లెవెల్, మైండ్ లెవెల్ అండ్ సోల్ లెవెల్. కమింగ్ టు ద సిక్స్త్ హౌస్ తాలూకా ఇంట్రికేసీస్ గురించి తెలుసుకున్నాం కదా. అందులోని ఈ షడ్రిపు మనకి శత్రువులు, వీటిని మనం ఉపయోగిస్తాం, డెఫినెట్గా ఉపయోగిస్తాం రియల్ టైం లైఫ్లో. ఆ ఫిజికల్ లెవెల్లో, బాడీ లెవెల్లో మనం ఏవైతే మైండ్ లెవెల్లో ఏవైతే ఇవి ఆలోచనలతో మొదలయ్యేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో 6th హౌస్లో మొదలెట్టినవన్నీ కూడా మనకి ఇచ్చే ఆనందం అంతా కూడా ఫిజికల్ ఆనందం. ఇట్స్ నాట్ ద ప్యూర్ యాక్చువల్ ట్రూ హ్యాపీనెస్ కాదు. ఈ షడ్రిపు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం వద్దనుకొని చేసే పని ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్లెస్ వర్క్. అండ్ దీన్నే మనం సర్వీస్ అంటాం. వాలంటరీ సర్వీస్ అంటే ఆశించకుండా చేసేటటువంటి సేవ. అది అచ్చమైన 6th హౌస్. అంటే స్పిరిచువల్ లెవెల్లో, సోల్ లెవెల్ లివింగ్కి మనం 6th హౌస్ని ఆపరేట్ చేయాల్సిన విధి విధానాలు ఇవి. సో 6th నుంచి మనం కనుక 10 లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో మన 3rd హౌస్ వచ్చింది ఇక్కడ. సో 3rd హౌస్ మన తలకు సెల్ఫ్ ఎఫర్ట్ ఎట్లా ఉండాలి అంటే మైనస్ దీస్ ఉండాలి లైఫ్లోని. సో 10th హౌస్, 6th హౌస్ తలక కర్మ ఎలా ఉండాలి అంటే సెల్ఫ్లెస్గా ఉండాలి. మన సెల్ఫ్ ఎఫర్ట్ అంతా కూడా టువర్డ్స్ సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనకి ఐశ్వర్యాలు ఉన్నాయి, అష్టైశ్వర్యాలు ఉన్నాయి. అందులోని 8లోని ఒకటే మనకి డబ్బుతో లింక్ పడి ఉంది. కానీ ఇప్పుడు 8 కూడా రీప్లేస్ అయిపోయి ఓన్లీ ఒకటే వచ్చింది. ఏకైశ్వర్యం, అన్నిటికీ డబ్బు ఒకటే. ధన మూలమిదం జగత్. అందుకే ఒక పక్క త్రిక్ భావాలు, ఉపచయ భావాలకి, అండ్ త్రిషడాయ భావాలు అంటే విపరీతమైన ప్రాబ్లమ్స్ జనరేట్ చేసే భావాలకి పివట్ సెంటర్ ఏంటి అంటే 6th హౌస్. అలాగే 8th హౌస్లోని అష్ట కష్టాలు ఎలాగైతే ఉన్నాయో అష్ట ఐశ్వర్యాలు కూడా మనకి లభిస్తాయి ప్రాపర్గా మనం వాటిని, ఈ 6th హౌస్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే. సో 6 ఇస్ ద పివట్. ఏ భావంతో మనం పని చేస్తున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్ లైఫ్లో. పొద్దున్న కళ్ళు తెరిచినప్పటి నుంచి మనం చేసే ప్రతి పని అది కర్మ కింద వస్తుంది. ఆ కర్మలోని మనం ఓన్లీ ఒక 1/3 ఆఫ్ ది లైఫ్ మనం వర్క్ అంటే పురుషార్థం, మనకి లైఫ్ మెయింటైన్ అవ్వడానికి మనం చేసే పని. మిగతా 16 hours ఏదైతే ఉందో అందులో మనం చేసే పనులన్నీ కూడా 6th హౌస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. సో ఈరోజు మన టాపిక్ 6, 8, 12. ఈ 3 భావాలు మనం తెలుసుకుందాం చాలా ఇండెప్త్గా. ఈ 3 భావాలకి లగ్నాధిపతికి ఎప్పుడూ కనెక్షన్ రాకూడదు. అంటే 1కి 6 కనెక్ట్ అవ్వకూడదు, 8 కనెక్ట్ అవ్వకూడదు, 12 కనెక్ట్ అవ్వకూడదు. 6 కనెక్ట్ అయితే అతనికి రోగ రిణ రిపు, అప్పులు, జీవితం అంతా అప్పులు, శత్రువులు, రోగాలతోని ఆయన పోరాడాలి. 8 కనెక్ట్ అయితే ఆయనకి టెన్షన్స్, స్ట్రెస్ అండ్ ప్రాబ్లమాటిక్స్. ఇది 12 కనెక్ట్ అయితే విపరీతమైన ఎక్స్పెండిచర్. ఇది మన తలకి మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్లో ఉండేటటువంటి నార్మల్ రియాక్టివిటీ ఆఫ్ ది హౌసెస్ వెన్ కంజాయిండ్ విత్ ఫస్ట్ లార్డ్. అలాగే ఫస్ట్ బదులు ఈ 3 హౌసెస్ 5th లార్డ్తో కానీ 9th లార్డ్తో కానీ కనెక్ట్ అయ్యాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇవేమో అతి శుభమైన హౌసులు, ఇవేమో అతి ప్రమాదకరమైన హౌసెస్. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండిటికి కనెక్టివిటీ ఎప్పుడైతే వస్తే దీని తాలూకా ప్రాబ్లము ఇది తీసుకుంటుంది, దీని తాలూకా హ్యాపీనెస్ ఈ హౌస్ తీసుకుంటుంది. సో 6th హౌస్ లైట్ అవుతుంది, 9th హౌస్ హెవీ అవుతుంది. అలాగే 5 and 8, 5 and 12, 5 and 6 కూడా. జనరల్గా ఇవి కనెక్టివిటీలోకి వస్తే మనిషికి
అసలు ఉన్నటువంటి 159 మనని సేవ్ చేసే హౌసెస్, ఆ 159 సేవింగ్ హౌసెస్కి మళ్ళీ మనం ఈ లంపటాలు చేరితే లైఫ్ విల్ బికమ్ సో హార్డ్ అండ్ సాడ్. ఈ కనెక్టివిటీ అనేది డెఫినెట్గా ఉండకూడదు. కనెక్టివిటీ ఎట్లా ఉండకూడదు అంటే పోజిట్ ఆస్పెక్ట్ కంజంక్షన్, రెండు ఒకే హౌస్లో పోజిట్ అవ్వడం. ఫస్ట్ లార్డ్ 6th లార్డ్, ఫస్ట్ లార్డ్ 8th లార్డ్, ఫస్ట్ లార్డ్ 12th లార్డ్, అలాగే 5th లార్డ్ 8th లార్డ్, 5th లార్డ్ 12th లార్డ్, ఇలాంటి వ్యవహారాలు ప్రాబ్లమాటిక్. అది పోజిట్ అంటారు. ఆస్పెక్ట్ అంటే ఒకదాన్నొకటి చూసుకోవడం. ఇట్లా 7th ఆస్పెక్టు, 5th 159 ట్రైన్లు. అట్లాగే రాశి పరివర్తన్ బిట్వీన్ దీస్ ప్లానెట్స్, అది కూడా అత్యంత ప్రమాదకరము. కాకపోతే నిన్న ఏదైతే చెప్పుకున్నామో ఈ ప్లానెట్స్ ఎప్పుడు కూడా ఎగ్జాల్ట్ అవ్వకూడదు, అయితే తొక్క తీయబడును, ప్రమాదము. నెగిటివ్ సెన్స్లో ఎగ్జాల్ట్ అవ్వకూడదు. మరి ఎగ్జాల్ట్ అవ్వకూడదు, ఓన్ హౌస్లో ఉండకూడదు, ఫ్రెండ్ హౌస్లో ఉండకూడదు. ఇవే కనుక డెబ్లీ అయితే చాలా మంచిది. ఈ లార్డ్స్ డెబ్లీ అయితే కనుక ఆ చార్ట్లోని చాలా మంచిది. ఎందుకు? సో ఈ లార్డ్స్ అన్నీ కూడా మనకి డెబ్లిటేట్ అవ్వాలి. డెబ్లిటేట్ అయితే ఏమవుతుంది, ఆ ప్లానెట్ తలకే ఎనర్జీ చాలా తగ్గిపోయి ఆయన ఏ పని కూడా సాటిస్ఫాక్షన్గా చేయలేడు. ఆ ప్లానెట్ డెబ్లిటేషన్లో ఉన్న ప్లానెట్, అండ్ ఇట్ డస్ నాట్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద హౌస్ లార్డ్. ఇప్పుడు ఈ హౌస్ లార్డ్స్కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? 6th హౌస్ లార్డ్కి షడ్రిపు, యాంగర్, లస్ట్, జెలసీ, గ్రీడ్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి ఈయన ఎగ్జాల్టేషన్లో ఉంటే. ఈయన డెబ్లిటేషన్లో ఉంటే ఈ ఎనర్జీస్ అన్నీ కూడా తగ్గడం మనకు కావాలి కదా. రోగం తగ్గాలి, అప్పులు బాధ ఉండకూడదు, అలాగే శత్రువులు, ఓపెన్ ఎనిమీస్ మనకి అవసరం లేదు. ఇవన్నీ కూడా వీకెన్ అవుతాయి ఇఫ్ దిస్ లార్డ్ ఈజ్ వీక్. అలాగే 8th లార్డ్ మనకి పెయిన్, టెన్షన్, స్ట్రెస్, సడన్ డ్యామేజెస్ ఇస్తాడు లైఫ్లో. సో అవన్నీ కూడా తగ్గితే మనకి మంచిదే కదా. 8th లార్డ్ వీక్గా ఉంటే ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మనకి స్ట్రెస్ అనేది వీకెన్ అవుతుంది. 12th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే మనకి ఐసోలేషను, హెవీ ఎక్స్పెండిచరు, హిడెన్ ఎనిమీసు, జైలు, సాలిట్యూడ్, డిప్రెషన్ అండ్ స్లీప్లెస్నెస్కి లీడ్ చేస్తుంది. ఆయన తాలూకా ఎనర్జీ వీక్గా ఉంటే మనకి ఇవన్నిటికీ రివర్స్ రిజల్ట్స్ వస్తాయి. అంటే ఎనర్జీస్ విల్ బి టేకెన్ అవుట్ ఆఫ్ ది నెగిటివ్ హౌసెస్. నెగిటివ్ హౌస్ ఎనర్జీ, నెగిటివ్నెస్ ఇంక్రీజ్ అవ్వడం మనకు కావాలా, నెగిటివ్నెస్ మనలోని డిక్రీజ్ అవ్వడం కావాలా అనేది. అందుకే మనం ఈ లార్డ్స్ మనకి ఎప్పుడు కూడా డెబ్లిటేషన్ అవ్వడం చాలా ముఖ్యము. అలాగే ఇవి మనకి శత్రు ఇళ్లలోకి వెళ్ళాయి అనుకోండి, ఒకడికొకడు శత్రువే. 6th 8, 8కి 12 శత్రువులే. ఈ వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు వెళ్తే కూడా అది కూడా మనకి ఒక రాజయోగము. ఎందుకు? మైనస్ ఇంటూ మైనస్ ఎప్పుడు కూడా ప్లస్. ఆల్జీబ్రా లెక్క ఇక్కడ కూడా. ఇప్పుడు దీని తరగా ఆపరేషన్ ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనేది మనం ఇప్పుడు డెమాన్స్ట్రేషన్. ఈ చార్ట్లో ఇది పివి నరసింహారావు గారి చార్టు. ఇందులో మనకు చూసినట్లయితే 6th లార్డ్ శాటర్న్ ఎక్కడికి వెళ్ళాడు? 12th వెళ్ళాడు. సో 6th లార్డ్ ఇన్ 12th హౌస్. అండ్ ఆయన 6th లార్డ్ 12th వెళ్ళడమే కాకుండా ఇంకొకటి ఏం జరిగింది, ఆయన ఎనిమీ హౌస్లోకి వెళ్ళాడు. సన్ హౌస్లో శాటర్న్ ఉన్నాడు. అండ్ ఆల్సో ఇక్కడ 8th లార్డ్ కూడా ఆయన అప్నేసే అంటే అతని నుంచి ఆయన 3వ ఇంటికి వెళ్ళాడు, విచ్ ఈజ్ ఆల్సో బ్యాడ్. అండ్ ఆయన మార్స్ హీఈస్ ఆల్సో ఇన్ ఎనిమీ హౌస్. సో ఎంత ఇబ్బంది పడితే ఈ లార్డ్స్ మనకి అంత మంచిది. సో మార్స్ అతని నుంచి ఆయన 3rdకి వెళ్ళాడు, 3, 8th లార్డ్ అండ్ ఆల్సో విత్ 12th లార్డ్ ఉన్నాడు. 12th లార్డ్ సన్ కదా, ఆయనతో ఉన్నాడు. సో ఇక్కడ ఏమైంది, 8th and 12 కాంబినేషన్ జరిగింది ఇన్ ద హౌస్ ఆఫ్ 10. అందుకే ఆయనకి పైగా దిగ్బలి, సన్ అండ్ మార్స్ ఇద్దరు కూడా దిగ్బలి చెందారు, 8th లార్డ్ అండ్ 12th లార్డ్. అందుకని ఆయనకి ఏమైంది, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ రాజీవ్ గాంధీ
అక్కడ వాయిడ్ ఏర్పడింది టాప్ లీడర్షిప్లో. అండ్ డ్యూ టు ద డెత్ ఆఫ్ ది లీడర్షిప్ ఆయనకి నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్ అనేది టాప్ మోస్ట్ పోస్ట్ ఆఫ్ ద కంట్రీకి ఆయన ఎంపికయ్యారు. దీన్నే విపరీత రాజయోగ అంటారు. విపరీత రాజయోగ. ఇందులోని ఏది సింపుల్గా రాదు, ఏది ఈజీగా రాదు. ఆ పర్సన్కి మృత్యుతుల్య కష్ట, అంటే ఆయన తాలూకా హార్డ్ వర్క్ కానీ ఎఫర్ట్ కానీ ఎంత సీరియస్ అండ్ వెరీ సివియర్గా ఉంటుందంటే, అంత ఎఫర్ట్ అయిన తర్వాత దాని తాలూకా ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా స్వీట్గా ఉంటాయి. సో అంత కష్టంలో నుంచి ఆయన తీసుకునేటటువంటి, అందుకే రాజయోగం ఎప్పుడు కంఫర్ట్స్ ఇస్తుంది. కానీ విపరీత రాజయోగం అంటే ఆఫ్టర్ ఈటింగ్ ఏ వెరీ బిట్టర్ ఫ్రూట్, దెన్ యువర్ ప్రాబ్లమ్ విల్ బీ సాల్వ్డ్, ఆర్ యూ విల్ బీ ఎలివేటెడ్, ఆర్ యూ విల్ బీ గెయినింగ్ స్టేటస్. హెన్స్ దిస్ ఈజ్ హౌ విపరీత రాజయోగ ఆపరేట్స్. కానీ దీనికి ఒక పవర్ఫుల్ రూల్ ఉంది. అదేంటంటే లగ్నం అండ్ లగ్నాధిపతి ఈ రెండు కూడా చార్ట్లో స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే లగ్నం మీద ఆస్పెక్ట్ ఆఫ్ ది బెనిఫిక్ ప్లానెట్ ఉన్నది ఇక్కడ. అలాగే ఎఫర్ట్స్ లార్డ్ అండ్ ఆల్సో హౌస్ లార్డ్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ లార్డ్ ఆఫ్ 8th హౌస్ ఆర్ ఆస్పెక్టింగ్ ద లగ్న. 3rd లార్డు 8th లార్డు లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాయి. ఈయన ఎంత ఎఫర్ట్స్ ఇస్తారంటే, ఆయనకి రాజీవ్ గాంధీ టెక్నికల్ మినిస్ట్రీ కావాలంటే ఆయనకు పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే ఆయన ఓవర్ నైట్ సి లాంగ్వేజ్ కంప్యూటర్స్ నేర్చుకొని వితిన్ 1 వీక్ ఆయన పొటెన్షియల్ ప్రూవ్ చేసుకున్నారు. అంటే అతని తాలూకా పట్టుదల కానీ, ఆయన తాలూకా ఇన్వాల్వ్మెంట్ కానీ, ఆయన చాలా పెద్ద స్కాలరు, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఒక జ్ఞాని కూడా, ఆయన ఒక యోగి కూడా. అన్ని రకాల కాంబినేషన్స్కు మనకి ఇందులో కనిపిస్తున్నాయి చార్ట్లోని. అండ్ ఇక్కడ చూసినట్లయితే లగ్నాధిపతి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయన విత్ హిజ్ ఫ్రెండ్. సో లగ్నాధిపతి ఓన్ హౌస్ అండ్ విత్ ఫ్రెండ్, కాబట్టి ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడు. ఈ రెండు కండిషన్స్ మీట్ అయినప్పుడే విపరీత రాజయోగ తాలూకా రిజల్ట్ మనకి కనిపిస్తుంది. పర్టికులర్లీ ఈ త్రిషడ లార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్నెస్ కలిగి ఉండాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. అవి స్ట్రాంగ్ ఉండడానికి వీలు. ఈ చార్ట్లో చూసినట్లయితే 6th లార్డ్ ఇక్కడి నుంచి 1 2 3 4 5 6th హౌస్కి, 8th లార్డ్ 1 2 3 4 5 6th, అంటే తను ఉండాల్సిన సిచ్యువేషన్ నుంచి 6th హౌస్కి వెళ్ళాడు. దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ రాజయోగ. అంటే విపరీతం, తన స్థానం నుంచి విపరీతంగా వెళ్ళడం. 159 అయితే కనెక్ట్ అయిపోతాడు హ్యాపీగా, బట్ అంటే అప్పుడు ఈ హౌస్కి సపోర్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు, ఈ హౌస్ని సపోర్ట్ చేయకుండా అపోజ్ చేస్తున్నాడు ఇక్కడ ఈ లార్డు. దిస్ ఈజ్ కాల్డ్ విపరీత రాజయోగ. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ విపరీత రాజయోగ. అండర్స్టాండ్? సో తన నుంచి తను అపోజిషన్కి వెళ్ళిపోతున్నాడు. అట్లాగే 12th లార్డ్ మెర్క్యూరీ కూడా తన ఇంటి నుంచి తను 6వ స్థానానికి వెళ్ళాడు. సో దిస్ గివ్స్ విపరీత రాజయోగ. ఈవిడ పడినన్ని కష్టాలు లేవు, ఈవిడ పడినన్ని అవమానాలు లేవు, ఈవిడ చూడనటువంటి బ్యాడ్ డేస్ లేవు. అలాగే ఎప్పుడైతే 8th లార్డ్ లగ్నానికి కనెక్ట్ అవుతాడో లైఫ్ అంతా కూడా ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ అండ్ నాన్ స్టాప్ నాన్ సెన్స్ ఆఫ్ టెన్షన్ అండ్ స్ట్రెస్. చుట్టూ శత్రువులే మనిషికి. అండ్ ఇక్కడ అన్నిట్లోకి విచిత్రం ఏంటంటే లగ్నాధిపతి చాలా స్ట్రాంగ్. లగ్నాధిపతి లగ్నాన్నే ఆస్పెక్ట్ చేస్తున్నాడు, ఆస్పెక్టింగ్ ద లగ్న. దేర్ఫోర్ షీ ఆల్వేస్ హ్యాస్ ద అప్పర్ హ్యాండ్. చార్ట్ ఆఫ్ ఇందిరాగాంధీ అందరికీ తెలిసినట్టే ఉంది, అర్థమైనట్టుంది. సో ఇది ఇక్కడ ఈ చార్ట్లోని కూడా మనకి విపరీత రాజయోగం. లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి, లగ్నం స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఈ ప్లానెట్స్ వీకెన్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఎప్పుడైతే లార్డ్షిప్ తన నుంచి 6th వెళ్తుందో. అది 5th లార్డ్ అయినా సరే, 5th లార్డ్ 1 2 3 4 5 6, 5th లార్డ్ 6th వెళ్ళినా 8th వెళ్ళినా ఆయన వీకెన్ అవుతాడు. అంటే ఆ స్థానంలో అతను కోఆపరేషన్ తీసుకోలేడు. ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడి నుంచి తన హౌస్కి ఆస్పెక్ట్ అనేది
ఏమంటారు పర్సంటేజ్ ఆఫ్ రేస్ ఆర్ ఎనర్జీస్ రిసీవ్డ్ బై ద హౌస్ ఫ్రమ్ ద ఓన్ హౌస్ లార్డ్ ఆర్ వెరీ వీక్. సో దట్ మేక్స్ ద హౌస్ లార్డ్ అండ్ ద హౌస్ బోత్ వీక్. ఏదో ఒక లగ్నం తీసుకుందాం, ఆ లగ్నాధిపతి ఇక్కడ జూపిటర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆయన 5th హౌస్లో కానీ ఎనీ ఆఫ్ ది హౌసెస్లో ఎక్కడైనా పోజిట్ అయి ఉండనివ్వండి, ఆయన ఎప్పుడు కూడా 6th లార్డ్కి కనెక్ట్ అవ్వకూడదు, 8th లార్డ్కి కనెక్ట్ అవ్వకూడదు, అలాగే 12th లార్డ్కి కనెక్ట్ అవ్వకూడదు. ఎవరు? లగ్నాధిపతి. కనెక్ట్ అయితే వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లైఫ్లోని కన్సిస్టెంట్గా మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశలో అంటే కంటిన్యూస్ కదా, ఇంకా కనెక్షన్ అనేది కంటిన్యూస్. లగ్నంకే కదా అంతా జరిగేది, అంతా కూడా లగ్నాధిపతే ఎక్సర్సైజ్ చేస్తాడు, లగ్నాధిపతికే ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉంటుంది ఆ లైఫ్ తాలూకా. సో లగ్నాధిపతి ఎప్పుడైతే ఎఫ్లిక్ట్ అవుతాడో, దిస్ ఇస్ కాల్డ్ ఎఫ్లిక్షన్. మనం ఫస్ట్ చూసాం ఏంటది, న్యాచురల్ మెలఫిక్స్తో ఎఫ్లిక్ట్ అవ్వడం. అలాగే 6th లార్డ్ కనెక్ట్ అయినా, 8th లార్డ్ కనెక్ట్ అయినా, 12th లార్డ్ కనెక్ట్ అయినా కూడా దాన్ని కూడా మనం ఎఫ్లిక్షన్ కింద తీసుకుంటాం. ఎఫ్లిక్షన్ అంటే బ్యాడ్ టైమ్స్, బ్యాడ్ డేస్ అండ్ బ్యాడ్ కనెక్షన్స్, బ్యాడ్ ఎనర్జీస్, వన్ వర్డ్లో బ్యాడ్ ఎనర్జీస్ ఎఫ్లిక్షన్ అంటే. సో ఈ లార్డ్స్ మంచి 5th లార్డ్కి, 5th హౌస్ లార్డ్కి ఇటుపక్క 8th లార్డు, ఇటుపక్క 12th లార్డు కూర్చున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కూర్చుంటే ఈయన కర్తరిలో ఉన్నాడు అని కూడా అనొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. పాపకర్తరి. ఇకపోతే 6th లార్డు మెర్క్యూరీ కదా, 8th లార్డ్ సన్ కదా. వీళ్ళిద్దరు కూడా ఎక్కడైనా కలిశారనుకోండి, అది కూడా గోల్ గుంబజే. వీళ్ళిద్దరూ కనుక కంజాయిన్ అయితే దట్ ఈజ్ ఆల్సో డేంజరస్. 6th 8th కంజంక్షన్ కూడా బ్యాడ్. ఎవరికి? ఆ లగ్నాధిపతికి. అత్యంత బిట్టర్ రిజల్ట్స్ వస్తాయి లైఫ్లో, మృత్యుతుల్య కష్టం. 6th లార్డ్ కనుక 12th హౌస్కి వస్తే ఇప్పుడు మనకేమైంది, మళ్ళీ విపరీత రాజయోగం మేనిఫెస్ట్ అయింది. ఇక్కడ రూల్ ఏంటి? లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి అండ్ లగ్నం స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ కాదు, ఆర్ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఇక్కడ ఏం జరిగింది అంటే రోగ, రిపు, రిణ్ ఈ 3 కూడా, అలాగే షడ్రిపు కూడా వచ్చి ఎప్పుడైతే 12th హౌస్లో పడ్డాడో ఆయన అవన్నీ కూడా, 12th హౌస్ ఈజ్ నథింగ్ బట్ మృత్యు, హౌస్ ఆఫ్ మృత్యు ఆర్ ఐసోలేషన్. సో ఇవి ఐసోలేట్ అయిపోతాయి. ఎవరు ఐసోలేట్ అవుతాయి? ఈ రాంగ్ ఎమోషన్స్ కానీ, రాంగ్ ఐడియాస్ కానీ, రాంగ్ మనం అనుకున్నాం కదా షడ్రిపు అని, అంటే ఎనిమీస్కి గండము 12th హౌస్లో పడితే ఐసోలేట్ అయిపోతాయి. అదే కనుక 8th హౌస్లో పడితే, 6th లార్డ్ వచ్చి 8th హౌస్లో పడితే ఫర్ ఎగ్జాంపుల్, ఇదే మెర్క్యూరీ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, ఇది కూడా విపరీత రాజయోగ. ఎందుకు? 6 నుంచి ఆయన 1 2 3 3rdకి వెళ్ళాడు, అది కూడా బ్యాడే. సో ఇక్కడ ఏమైంది? 8th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ డెత్, ఆయు, డెత్. సో మళ్ళీ ఇవన్నీ కూడా వీటికి కూడా డెత్ అక్కరవుతుంది. అలాగే 8th లార్డ్ వెళ్ళి, సన్ వెళ్ళి ఇక్కడ కూర్చున్నాడు. 8th లార్డ్ ఈజ్ మనకి తెలుసు ప్రెషర్స్, టెన్షన్స్, అష్టకష్టాలు, బాధలు. మనిషికి ఉండాల్సిన ఎటువంటి బాధలు, ఎలాంటి బాధలు ఉంటాయంటే 8th లార్డ్ని అడిగితే తెలుస్తుంది. ఆయన వెళ్ళి 12లో పడ్డాడు అనుకోండి, అవన్నీ కూడా ఐసోలేట్ అయిపోతాయి. అంటే ఇవన్నీ కూడా విపరీతంగా తగ్గిపోతాయి. ఎందుకంటే కష్టం ఇచ్చేవాడినే కష్టంలో పడేసాం అనమాట. అంటే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ఇది ఇక్కడ సూత్రం. అందుకని విపరీత రాజయోగం. కానీ లగ్నాధిపతి వీక్గా ఉంటే కనుక విపరీత రాజయోగ వాళ్ళ లైఫ్లో ఎట్టి పరిస్థితుల్లోని మేనిఫెస్ట్ అవ్వదు. ఎందుకు? లగ్నాధిపతి ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ టు
take the experience of life, and if he is not willing or he is not equipped or if he is not ready to accept the luxuries of reduction of problems in his life, then there is no other go. సో ఇక్కడ విపరీత రాజయోగం రావాలి అంటే లగ్నాధిపతి లగ్నంలో అయినా ఉండాలి, ఆయన ఫ్రెండ్ హౌస్లో అయినా ఉండాలి, ఆయన ఓన్ హౌసు ఫ్రెండ్ హౌసు ఎగ్జాల్టేషన్ సైన్లో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ లగ్నాధిపతి. ఆర్ అట్లీస్ట్ న్యూట్రల్ హౌసెస్లోనైనా ఉండాలి. తప్పితే ఆయన డెబిలిటేషన్ అయిపోయాడంటే కనుక విపరీత రాజయోగం పనిచేయదు. ఇఫ్ సాటర్న్ ఈజ్ హియర్, విపరీత రాజయోగ డస్ నాట్ వర్క్. సో ఆయన వీక్ అవ్వకూడదు, ఆయన ఎనిమి హౌస్లోకి వెళ్ళకూడదు లగ్నాధిపతి, ఆయన డెబిలిటేషన్ అవ్వకూడదు, ఆర్ ఆయన ఎఫ్లిక్ట్ అవ్వకూడదు. మళ్ళీ లగ్నాధిపతి హిమ్సెల్ఫ్, ఎఫ్లిక్షన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎఫ్లిక్షన్ అంటే న్యాచురల్ మెలఫిక్స్ మోర్ దాన్ 2, మోర్ దాన్ 1. మళ్ళీ పోజిటివ్ ఆస్పెక్ట్ కంజంక్షన్ విత్ లగ్నాధిపతి, ఆయన వీక్ అయిపోతాడు. అలాగే 6th లార్డ్ విత్ లగ్నాధిపతి, ఆర్ లగ్నాధిపతి ఇన్ 6th హౌస్, ఆర్ 8th లార్డ్ విత్ లగ్నాధిపతి, ఆర్ లగ్నాధిపతి ఇన్ 8th హౌస్, అండ్ 12th లార్డ్ విత్ లగ్నాధిపతి అండ్ లగ్నాధిపతి ఇన్ 12th హౌస్. ఇవి వీక్నెస్ అంటే ఇది. అలాగే 3, 6, 3 మనం ముందే చెప్పుకున్నాం. 3, 6, 8, 11 ఇక్కడ మనకి 6, 8 కవర్ అయిపోయాయి. అయితే ఈ 3, 6, 11 కూడా ఇప్పుడు ఈ రోజుల్లో కలియుగాలో ఈ 3 కూడా ఉండి తీరాలి. సెల్ఫ్ ఎఫర్ట్ హై ఉండాలి, అలాగే సక్సెస్, కాంపిటీషను. 6 ఈజ్ ఆల్సో బిగ్ మనీ. 6 ఈజ్ బిగ్ మనీ. 2 ఈజ్ మనీ, 6 ఈజ్ బిగ్ మనీ. సో 6, 11 ఆపరేట్ అవుతుంటే ఆ వ్యక్తికి విపరీతమైన వెల్త్ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది హెల్త్కి అత్యంత ప్రమాదకరము ఈ 2 హౌసెస్. సో దిస్ ఈజ్ ద టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ 3, 6, 8, 11 and 12.